హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే జీడి మామిడి తోటలు ఏవైతే ఉన్నాయో అందులో ఇదొక తోట. ఈ తోట అశ్రద్ధ చేయబడిన తోట, సస్యరక్షణ చర్యలు తీసుకున్నటువంటి తోట. జీడి మామిడి తోటకి ఎప్పుడైతే ఎర్ర చిగురు అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుందో అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి సస్యరక్షణ చేయకపోవడం వల్ల టీ దోమ ఉద్రిక్తత వల్ల ఈ యొక్క పూత చూడండి అలా మాడిపోయి ఉన్నదో. ఇలా మాడిపోయి ఈ పూత దగ్గర కాయ కానీ ఏమి కానీ రాదండి. ఇది ఎండిపోయిన పూత అండి. ఇది ఈ విధంగా ఎండిపోవడంతో రైతుకి తీవ్ర నష్టాన్ని అయితే ఈ యొక్క టీ దోమ చేకూర్చడం జరుగుతుంది. జనవరి ఫిబ్రవరి నెలల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేయవలసిన సస్యరక్షణ చర్యలు, అలాగే ఫర్టిలైజర్స్, తర్వాత ఎరువులు లాంటివి ఏమి చేయక ఈ యొక్క జీడి మామిడి తోట దాదాపు టన్నున్నర రావాల్సినటువంటి దిగుబడి కేవలం 200 కేజీలు 100 కేజీల దగ్గర ఆగిపోవడం జరుగుతుందండి. జీడి మామిడి చెట్లు ఎప్పుడైతే చిగురించడం ప్రారంభిస్తాయో అక్టోబర్ నవంబర్ నెలల్లో అప్పుడు టీ దోమ ఉద్రిక్తత అనేది లేత చిగురులపై ఉంటుందండి. లేత చిగురులపై నిమిషానికి 80 నుంచి 70 సార్లు పొడిచి ఇందులో ఉన్నటువంటి రసాన్ని పీల్చి తాగడం ద్వారా ఈ యొక్క చెట్టు కొమ్మలు అయితే ఇలా నల్లగా మాడిపోతాయండి. ఇలాగ నల్లగా మాడిపోయి చిగురులో రావాల్సినటువంటి పూత అయితే రాదు. అదేవిధంగా అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైతే అక్టోబర్ నెల నవంబర్ నెలల్లో ఎర్ర చిగురు రావడం జరుగుతుందో అప్పుడు సింథటిక్కి సంబంధించినటువంటి మందులు ఉన్నాయండి. లాంబ్డా సైహైలోత్రిన్, క్లోరిపైరిఫాస్ వంటి మందులు అయితే ఉపయోగించాలి. అదేవిధంగా వేప నూనె స్ప్రే చేసినా పర్లేదండి. అదేవిధంగా న్యాచురల్కి సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి మందు అయితే ఘనజీవామృతం, నీమాస్త్రం లాంటివి ఉపయోగించాలండి. ఇక్కడ చూడండి, జీడి మామిడి తోట ఈ విధంగా తీవ్ర నష్టాలకైతే రైతులు పోవడం జరుగుతుంది. ఇది టీ దోమ ఉద్రిక్తత వల్ల ఇక్కడ పురుగు పట్టి ఈ యొక్క కాయ అయితే పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. అదేవిధంగా